మిత్రులకు నమస్కారం. పెబ్బేరు పట్టణం వనపర్తి జిల్లాలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. పెబ్బేరు పట్టణానికి పెబ్బేరు అభివృద్ధి కోసం పెబ్బేరుని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలనే ఒక సదాశయంతో గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రులుగా ఉన్న పెద్దలు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సార్ గారు వనపర్తి పట్టణాన్ని ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అభివృద్ధిలో ఏ విధంగా అయితే ముందుకు తీసుకెళ్తున్నారో అదేవిధంగా నెక్స్ట్ ఈ జిల్లాలో ఉన్న రెండో మున్సిపాలిటీ పెబ్బేరు పట్టణం. వారు ప్రత్యేకంగా పెబ్బేరు గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేసి మున్సిపాలిటీని ఒక మోడల్ మున్సిపాలిటీగా చేయాలి. ఎందుకంటే పెబ్బేరు పట్టణానికి భవిష్యత్తు ఉంది, ఎంతో భవిష్యత్తు ఉంది. దీన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలని ఒక ప్రణాళికాబద్ధంగా డెవలప్మెంట్ చేయాలనే ఆలోచనతో వారు మున్సిపాలిటీ చేసి కొత్తగా పాలకవర్గము ఇక్కడ ఎస్సీ మహిళకి మొదట అవకాశం వస్తే వారి సారథ్యంలో మున్సిపల్ పాలకవర్గము పెబ్బేరు పట్టణానికి అభివృద్ధికి కావాల్సిన వనరులు ఏం కావాలి, ఎట్లా ముందుకెళ్ళాలని ఒక ప్రణాళిక తయారు చేసుకొని ఈ 5 సంవత్సరాలు డెవలప్మెంట్ చేసుకుంటూ పోయింది. మొదటగా పెబ్బేరు పట్టణంలో మెయిన్ రోడ్స్ ఓల్డ్ NH7 చాలా ఇరుకుగా ఉంది అనే ఉద్దేశంతో ఆ రోడ్ను ఫస్ట్ డెవలప్ చేయాలి, ఎక్కువ రద్దీగా ఉంటుంది అనే ఉద్దేశంతో మెయిన్ రోడ్డు మొత్తం బైపాస్ టు కర్నూలు బైపాస్ నుండి పెబ్బేరు బైపాస్కు మొత్తము రోడ్ వైడనింగ్, సెంట్రల్ లైటింగ్, డ్రైనేజ్ నిర్మాణం కోసం ఆ రోజు నిధులు కేటాయించడం జరిగింది. ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్లాలని ఒక సదుద్దేశంతో ఒక ప్రణాళికాబద్ధంగా ఈ 5 ఏళ్ళలో కంప్లీట్ చేసుకోవడం జరిగింది, డెవలప్ చేసుకోవడం జరిగింది. దాంట్లో ప్రధానంగా మెయిన్ ఓల్డ్ NH7ని వైడనింగ్ చేయడం జరిగింది, డ్రైనేజ్ చేయడం జరిగింది, సెంట్రల్ లైటింగ్ చేయడం జరిగింది. అదొకటి. దాంట్లో ప్రధానంగా 2 కల్వర్ట్స్ ఉన్నాయి. ఆ కల్వర్ట్స్లో చౌడేశ్వర గుడి దగ్గర కల్వర్ట్ కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా ముందుకు ఎక్స్టెన్షన్ చేయడం కోసం హైదరాబాద్ బైపాస్ను కంటిన్యూ చేయడం కోసం కూడా ఆడ న్యారోగున్న ఏదైతే సుంకులమ్మ బ్రిడ్జ్ ఉందో ఆ బ్రిడ్జిని డెవలప్ చేసి ఆ బ్రిడ్జ్ నుంచి ముందర బీటీ రోడ్ను డెవలప్ చేయడం కోసం ₹1 కోటి కేటాయించడం జరిగింది. మెయిన్ రోడ్ అది. దాని తర్వాత ఫ్యూచర్లో ఈ కర్నూలు బైపాస్ను కూడా కంటిన్యూ రోడ్ వైడనింగ్, డ్రైనేజీ, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలనేది మున్సిపల్ ప్లాన్ అది. ఇప్పుడు ఒకటి మీకు అర్థం కావాలి. ఇప్పుడు మేము ఆడికి చేసినాం, చిన్న చౌడేశ్వర గుడి దగ్గరికి 2 సైడ్ రోడ్ వైడనింగ్ చేసినాం, డ్రైనేజ్ చేసినాం, తర్వాత సెంట్రల్ లైటింగ్ చేసినాం. మళ్ళీ అవతల నుంచి విష్ణుకాల నుంచి డ్రైనేజ్ వచ్చి ఇప్పుడు మొత్తము రోడ్డు మీద ఆగుతుంది. మీకు కూడా కనిపిస్తుంటుంది. మళ్ళీ దాన్ని ఇప్పుడు ఎమ్మెల్యే గారు నిధులు తీసుకొచ్చి దాన్ని డ్రైనేజ్ని, రోడ్ వైడనింగ్ని, సెంట్రల్ లైటింగ్ని ముందరకు తీసుకోమని చెప్పండి. ఇప్పుడు మేము ఆ రోజు చేసింది ప్లాన్ ఏంటంటే 4 దిక్కుల కర్నూలు రోడ్ను డెవలప్ చేయాలి, బైపాస్ మొత్తం కలిసే వరకు, హైదరాబాద్ రోడ్ను డెవలప్ చేయాలి, బైపాస్ కలిసే వరకు, సెంట్రల్ లైటింగ్, 2 సైడ్ డ్రైనేజ్, బీటీ రోడ్ని, అదేవిధంగా వనపర్తి రోడ్ని మొత్తం ఇక్కడ నుంచి ఏదైతే ముస్లిం షాదిఖానా ఉందో అక్కడి వరకు రోడ్ను వైడనింగ్ చేయాలి, సెంట్రల్ లైటింగ్ చేయాలి, అదేవిధంగా బీటీ రోడ్ వేయాలనేది అదొకటి. హైదరాబాద్ వైపు మొత్తం రోడ్ని
వైడనింగ్ చేయాలి, సెంట్రల్ లైటింగ్ చేయాలి, హైదరాబాద్ బైపాస్ వరకు చేయాలనేది మేము ఆ రోజు ఓ ప్లాన్ చేసుకొని అప్పుడున్న నిధులు, అందుబాటులో ఉన్న నిధులతోటి ఇప్పుడున్న వర్క్స్ ని కంప్లీట్ చేయడం జరిగింది. దాని తర్వాత పిబ్బేరు పట్టణానికి ప్రధానమైన రోడ్డు వనపర్తి రోడ్డు. ఈ వనపర్తి రోడ్డు అది జిల్లా హెడ్ క్వార్టర్కి లింక్ రోడ్డు. అక్కడ అది పాత ఊరు. ఆ పాత ఊర్లో స్కూల్స్, కాలేజెస్, డిగ్రీ కాలేజెస్, జూనియర్ కాలేజెస్ ప్లస్ మెయిన్ దేవాలయాలు ఉన్నాయి. అక్కడ పిబ్బేరు పట్టణంలో పేరెన్నికే గల చౌడేశ్వరి జాతర ఉత్సవాలు జరిగితే అదే రోడ్లో జరుగుతుంది. చాలా ఎక్కువగా ఉంది. దాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో అప్పుడున్న మంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఆ రోడ్డు వైడనింగ్ చేసినాం. దాంట్లో లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో దాదాపు 100కి పైగా 140 మంది దాకా ఉన్నారు. వాళ్ళంతా స్వచ్ఛందంగా ముందరకు వచ్చి వాళ్ళు స్థలాలు తీసేసుకున్నారు. వాళ్ళ ఆస్తిని కోల్పోయినా కానీ ఊరు అభివృద్ధి కోసం వాళ్ళు సహకరించారు. వాళ్ళకి మేము కృతజ్ఞతగా అప్పుడున్న మా మంత్రి గారు వారికి ప్లాట్లు అడిగిన వాళ్ళకి ప్లాట్లు ఇస్తాము, లేదంటే డబుల్ బెడ్రూమ్ అడిగిన వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పడం జరిగింది. అందుకే వాళ్ళు ముందుకు రావడం జరిగింది, సహకరించడం జరిగింది. ఆ రోడ్డు వైడనింగ్ జరిగింది. కానీ ఒక 5-6 ఇళ్ళు మాత్రము ఆగిపోయినాయి. వాళ్ళు అడుగుతున్నారు అప్పుడు ఏం చేసిండ్రు వీళ్ళని. 5-6 రోడ్లు ఆగిపోవడానికి కారణం ఎవరు తెలుసా? ఇప్పుడు ఇది ప్రెస్ చెప్పే అధికార పార్టీ నాయకులే. ఆ రోజు రోడ్డుకి అడ్డం పడి జేసీబీలను ఆపి, పొక్లీలను ఆపి, ట్రాక్టర్లను ఆపి అడ్డం పడి ధర్నాలు చేసి రోడ్డు ఏదని అడ్డుకున్నది వాళ్ళే. వాళ్ళ మీద వచ్చిన కమిషనర్ మీద పెట్రోల్ పోసింది వాళ్ళే. కేసులైంది వాళ్ళ మీదే. ఇవన్నీ ప్రజలకు తెలియదా? వాళ్ళు ఆ రోజు అడ్డుకోకపోతే, వాళ్ళు ధర్నాలు చేయకపోతే, రాస్తారోకో చేయకపోతే అప్పుడే అందరూ ఒప్పుకోయింది, అందరు ఇల్లు తీసేస్తుండ్రి, 2 సైడ్ రైడ్ అయిపోతుండే, రోడ్ అయిపోతుండే. ఆ మిగిలిపోయినదే 1 సైడ్ మేము కంప్లీట్ చేసినాము, 1 సైడ్ బీటీ వేసిండ్రు. మళ్ళీ అటు సైడ్ బీటీ వేయాలి కదా, డ్రైనేజ్ కంప్లీట్ కావాలి కదా, పోల్ షిఫ్టింగ్ చేయాలి కదా. దీనికి అంతా నిధులు ఉన్నాయి. మరి నిధులుండి ఎందుకు చేస్తలేరు? నిధులుండి ఎందుకు చేస్తలేరు అని మేము అడుగుతున్నాం. మేము ఫస్ట్ ఏమన్నారు, ఫస్ట్ ధర్నా చేస్తే సరే చేస్తామని 1 సైడ్ చేసిండు. మళ్ళీ ఇన్ని రోజులు కనీసము వనపర్తి రోడ్లో మీరు పత్రికా మిత్రులు కూడా తరచుగా అక్కడ తిరుగుతారు. మన కనీసం ఇండ్లు పడగొట్టుకున్న వాళ్ళ వేస్టేజ్ అన్న తొలగించాలి కదా. సరే డ్రైన్ కట్టడం తర్వాత, బీటీ వేయడం తర్వాత మన కనీసం వేస్టేజ్ కూడా ఎందుకు ఎత్తేయడం లేదు? దాని మీద మేము 1 సంవత్సరం వరకు వెయిట్ చేసి తప్పనిసరి పరిస్థితుల్లో మేము ప్రజాస్వామ్యయుతంగా ధర్నా చేసినాం. దాంట్లో తప్పేముంది? సరే ఇప్పుడు వాళ్ళు ఒకవేళ ఈ టైంలో వాళ్ళు మొత్తము ఆ బీటీ రోడ్ వేసి, సెంట్రల్ లైటింగ్ వేసి, డ్రైనేజ్ కంప్లీట్ చేస్తే ఇప్పుడు మాకు ఆ పనే ఉండదు కదా ప్రతిపక్షానికి. అది చేయమని మేము అడిగినాం. ప్రజాస్వామ్యయుతంగా రోడ్డు మీద కూర్చొని నిరసన చెప్పినాం. ప్రజలు మిమ్మల్ని ఆ రోడ్డు కంప్లీట్ చేయమంటున్నారు, బీటీ రోడ్ కంప్లీట్ చేయమంటున్నారు, డ్రైనేజ్ కంప్లీట్ చేయమంటున్నారు, ప్లస్ పోల్ షిఫ్టింగ్ చేయమంటున్నారు. దాన్ని మీరు ఎందుకు చేస్తలేరు? చేయండి. కమిషనర్ గారు చెప్తే పట్టించుకోవడం లేదు. కలెక్టర్ గారు నిరసన తెలియజేసిన ప్రజాస్వామ్యయుతంగా. దానికి నిన్న ప్రెస్ పెట్టి మేము పేపర్లో చేయాలని 3 రోజుల్లో కంప్లీట్ చేయాలని మేము అనుకున్నాం. దాన్ని వీళ్ళు ఏదో క్యాచ్ చేసి వచ్చి రోడ్డు మీద కూర్చొని వాళ్ళ ఉనికిని కాపాడుకుంటున్నారు అని హేళనగా, వ్యంగ్యంగా, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టులా మాట్లాడడం. గుమ్మడికాయల దొంగ అంటే బుధాలు ఎగిరేసుకున్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. మళ్ళీ దానికి ఇక్కడ ప్రధాన ప్రతిపక్షంగా వాళ్ళు ప్రతిపక్షంగా ఎంత బాధ్యత ఉంటుందో ప్రధాన ప్రతిపక్షంగా మాకు కూడా అంతే బాధ్యత ఉంటుంది. మేము కూడా తాజా మాజీ పాలకులం, ఆడ ప్రజాప్రతినిధులం. అదేవిధంగా ఇక్కడ పార్టీ ఈ పిబ్బేరు పట్టణాన్ని ఒక బాధ్యతాయుతంగా ముందుకు తీసుకెళ్లాలి, అభివృద్ధిలోని భాగస్వాములం అయిన వాళ్ళం, బాధ్యత కలవాళ్ళం. మేము ఈ పిబ్బేరు పట్టణము అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలని ఒక తపన, ఆరాటం ఉన్నోళ్ళం. అందుకే మేము ఈ 5 ఏళ్ళుల్లా ఒక మున్సిపల్ రోడ్లు, ఇంటర్నల్ వార్డుల రోడ్లు, డ్రైనేజెస్, కల్వర్ట్స్, పైప్ లైన్స్, ఇవే కాకుండా పిబ్బేరు పట్టణాన్ని ప్రధానంగా పెద్ద మార్కెట్ అవసరం ఉందనే ఉద్దేశంతో అప్పుడు మార్కెటింగ్ శాఖ మంత్రులుగా ఉన్న సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసి ఆ సార్ని మీద పాలకవర్గం ఇక్కడ ఉన్న నాయకులమంతా పోయి
సార్ మాకు పెప్పేరు వ్యవసాయ మార్కెట్కు సంబంధించిన 2.5 ఎకరాల విలువైన స్థలాన్ని మాకు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కావాలి సార్ అని ఆ రోజు ఆ సార్ని మేము రిక్వెస్ట్ చేసి సార్ పోయి కన్సర్న్ మినిస్టర్ తోటి ముఖ్యమంత్రిని ఇచ్చేసి 2.5 ఎకరాల స్థలం ఇచ్చిండ్రు. ఆ స్థలం ఈరోజు దాంట్లో మీట్ మార్కెట్, చికెన్ మార్కెట్, ఫిష్ మార్కెట్, ఫ్రూట్ మార్కెట్, అదేవిధంగా అన్ని రకాలుగా పెబ్బేరు పట్టణానికి అవసరం ఉన్నంత ఈ కూరగాయల మార్కెట్ రోడ్ మీద నుంచి అక్కడ ఏర్పాటు చేస్తే భవిష్యత్తులో ఒక 20 ఏళ్ళైనా కానీ పెద్ద మార్కెట్గా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో దూరదృష్టితో మేము అది చేసినాం. అది మంచి పని కదా. మళ్ళీ దానికోసం 2 కోట్లు కేటాయించినాము, అది ఇన్కంప్లీట్ ఉంది, దానికి నిధులు తెచ్చి కంప్లీట్ చేయండి. ఇంకొకటి విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ఈడ అమృతుడు స్కీమ్ వచ్చింది. గత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో అమృతుడు స్కీమ్ తీసుకొస్తే అమృతుడు స్కీమ్ని మేము అప్పుడు పెబ్బేరు పట్టణ ప్రజలకు రాబో ఒక 20-25 ఏళ్లకు సరిపోయే విధంగా డ్రింకింగ్ వాటర్తో ఒక ప్లాన్ చేసి అప్పుడున్న ఈ పబ్లిక్ హెల్త్ ఈ విజయభాస్కర్ రెడ్డి అని చాలా సీనియర్ మోస్ట్ ఉమ్మడి జిల్లాకు ఆయన ఈ గారు ఆయనని తీసుకొచ్చి పెబ్బేరు పట్టణంలో సర్వే చేసి అసలు ఓహెచ్బిఆర్ఎస్ ఎక్కడ కడితే బాగుంటుంది, ఏ వాటికి ఎట్లా ఉండాలని 2 ఓహెచ్బిఆర్ఎస్ కడితే పెద్ద ట్యాంకులు వాటి కోసం స్థలాలు సర్వే చేసి, ఒకటేమో సంత ఏరియాలో హైట్ ప్లేస్ ఉంది కాబట్టి అదొకటి, తర్వాత వ్యవసాయ మార్కెట్లో ఇప్పుడు సింగిల్ విండో గోడౌన్ పక్కన ఒక హైట్ ప్లేస్ ఉంది అక్కడ ఏర్పాటు చేయాలని ఆ రోజు సర్వే చేసి వారు కోరిన విధంగానే మేము తీర్మానం చేసి పెడితే ఈరోజు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కోసం 2.5 ఎకరాల స్థలాన్ని ఏదైతే డెవలప్ కోసం మార్కెట్ డెవలప్మెంట్ కోసం పెడితే, కూరగాయల మార్కెట్ కోసం పెడితే దాంట్లో సంటలో తీసుకొచ్చి ఓ ప్లాన్ లేకుండా ఒక బావి దోగి పెట్టిండ్రు. సరే అది అభివృద్ధి చేయాలన్నప్పుడు సెంటర్లో కాకుండా ఒక సైడ్కి పెడితే బాగుంటుంది కదా, అది ఓ ప్లాన్ లేకుండా అట్లా చేస్తున్నారు. అదేవిధంగా మనకి ఏదైతే ఇల్లు కోల్పోయిన వారి కోసము స్థలాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇరిగేషన్కి సంబంధించిన ఏదైతే విలేకరుల కాలనీ పక్కల గల అది దాంట్లో మున్సిపల్ స్థలం ఉంది, ఒక 2 ఎకరాలు కొంత ఇరిగేషన్ స్థలం ఉంది. ఆ స్థలాన్ని కూడా అందరు కబ్జా చేస్తే దాన్ని ఎంతో రిస్క్ తీసుకొని అప్పుడున్న పాలక వర్గము దాన్ని క్లీన్ చేసి లెవెల్ చేసి పెడితే దాంట్లో ఇరిగేషన్ స్థలాన్ని గవర్నమెంట్కి పంపించాలి, పర్మిషన్ తీసుకోవాలి, ఎల్ఓసి తెచ్చుకోవాలి. ఆ ప్రయత్నం మేము ప్రపోజల్ పంపించినాం. అప్పుడే మళ్ళీ 2 సంవత్సరాలు దాదాపు గాలికి వస్తుంది. మరి ఎందుకు మీరు మీ గవర్నమెంటే ఉంది, ఎమ్మెల్యే ఉన్నారు గవర్నమెంట్లో, ఎంపీ గారు ఉన్నారు, మంత్రి గారు ఉన్నారు, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ గారు ఉన్నారు, మరి ఎందుకు మీరు ఆ పర్మిషన్ చేస్తలేరు, ఎందుకు లేఅవుట్ డెవలప్ చేస్తలేరు, ఎందుకు ఆ లబ్ధిదారులకు ఇస్తలేరు? ఒకవేళ కొందరు ఏమన్నారు, మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలన్నారు. మేము అప్పుడు 204 ఇల్లు ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు చేస్తే ఇల్లు రోడ్లో ఇల్లు కోల్పోయిన వాళ్ళ కోసం కొంత డబుల్ బెడ్రూమ్ అడిగింది కాబట్టి 64 ఇల్లు వాళ్ళ కోసం పక్కకు పెట్టాం. మనం ఆ ఇండ్ల కన్నా పట్టా ఇవ్వాలి కదా, అవి ఇయ్యరు. మేము అడిగేది ఏంటంటే ఇండ్లు కోల్పోయిన వాళ్ళకి పట్టాలు ఇవ్వండి, స్థలము రెడీ పెట్టామంటే వాళ్ళకి పట్టాలు ఇయ్యరు, టెక్నికల్గా కాదు చూపిస్తారు. కనీసం డబుల్ బెడ్రూమ్ ఇల్లు అడిగిన వాళ్ళకి వాళ్ళకన్నా 64 ఇల్లు రెడీగా ఉన్నాయి, వాళ్ళు పట్టాలు ఏంటంటే వాళ్ళకి ఇయ్యరు, ఈ రోడ్డు కంప్లీట్ చేయరు. దాని మీద మేము ఒక ప్రతిపక్షంగా అడిగితే మళ్ళీ ఎదురుదాడి చేయడం ఏంది? నిన్న మాట్లాడిన కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు, లోకల్ నాయకులు ఈడ ఇంత ఎగిసి పడుతున్నారు కదా, మరి ఈడ ఉన్న సమస్యలు వాళ్ళ కళ్ళ కనిపిస్తలేవా? రోడ్డు విస్తరణ వల్ల ఆగిపోయింది, డ్రైనేజ్ లేనంత వరకు నీళ్ళు రోడ్డు మీద ఆగుతున్నాయి, ఈడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అనేది వాళ్ళు చూస్తలేరా? మన వాళ్ళంతా ఈడ ప్రెస్ మీట్లో ఉలికిపడే నాయకులు వాళ్ళ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకోవచ్చు కదా, ఎంపీ గారి దృష్టికి తీసుకోవచ్చు కదా ఈ సమస్య తీవ్రతని, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ సార్ దృష్టికి తీసుకురావచ్చు కదా, మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి పనులు చేస్తే మాకు పనే ఉన్నది కదా మాట్లాడితే. వాళ్ళు ఎందుకు చేస్తలేరు అంటే ఒక ప్రతిపక్షంగా మేము ప్రజా సమస్యల మీద ప్రభుత్వాన్ని అడిగితే కూడా వాళ్ళంతా ఇబ్బంది పడుతున్నారు. నిన్నటి వరకు తాజా మాజీ కౌన్సిలర్స్ భర్తలు ప్రెస్ మీట్లో మాట్లాడతారు, అభివృద్ధి లేదంట. పర్టికులర్గా మేము గత పాలక వర్గంలో పార్టీలకు అతీతంగా పనిచేసినాం, వితౌట్ పార్టీస్. మా మినిస్టర్ గారు కూడా నిరంజన్ రెడ్డి సార్ ఒకటే చెప్పిండు, అన్ని వార్డులు
ప్యారలల్గా డెవలప్ కావాలి, పార్టీలు అని వ్యత్యాసం చూపించొద్దండి అని చెప్తే ఫస్ట్ వార్డు నుండి 12వ వార్డు వరకు ఎక్కడ సమస్య ఉంటే అక్కడ రోడ్లు ఇచ్చినాం, డ్రైనేజీస్ ఇచ్చినాం, పోల్స్ ఇచ్చినాము, పైప్ లైన్స్ వేసినాము. వాళ్ళు అన్నీ చేసిన తర్వాత నిన్న ఆ రకంగా మాట్లాడము అసలు విచిత్రంగా అనిపిస్తుంది. వాళ్ళు ఆత్మవంచన చేసుకోవాలి మాట్లాడే ముందు. అన్ని వార్డులకు చేసినాం. అదేవిధంగా పెబ్బేరు పట్టణాన్ని సంత తర్వాత మనకు ప్రధాన ఆదాయం ఉన్నారు, సంత ఆదాయం ఆగిపోయింది. మన సంత ఆగిపోయినప్పుడు ఫ్యూచర్లో పెబ్బేరుకి ఆదాయం ఉండాలంటే షాపింగ్ కాంప్లెక్స్ కట్టాలనే ఉద్దేశంతో ప్రైమరీ హెల్త్ సెంటర్ ముందర ఉన్న మున్సిపల్ స్థలంలో మొత్తము ఒక 15 షాపుల కోసము ఆ రోజు టెండర్ పిలిచినాం. ఒక 5 షాపులు కంప్లీట్ అయినాయి, ఆ కాంట్రాక్టర్ కంప్లీట్ చేసిండు. ఇంకా 6 షాపులు కావాలి. అది టెండర్ అయింది, అగ్రిమెంట్ అయింది, ఇంతవరకు ఇవ్వలే. దాన్ని అడిగారు. అది ఎమ్మెల్యే గారు స్వయాన తెలుసు, ఆయన దృష్టి కూడా తీసుకెళ్ళాం. అది డెవలప్ అయితే మున్సిపల్కి ఆదాయం వస్తుంది కదా. మేము ప్రణాళికాబద్ధంగా మున్సిపల్ ఆదాయం పెంచడం కోసము షాపింగ్ కాంప్లెక్స్, మార్కెట్, కూరగాయల మార్కెట్, అదేవిధంగా డెవలప్మెంట్ అన్నింటి సమాంతరంగా తీసుకెళ్ళి మేము డెవలప్మెంట్ చేస్తే అప్పుడున్న నిధుల్ని ఇంకా వీలు ఉన్న నిధుల్ని ఖర్చు చేయకుండా, కొత్త నిధులు తేకుండా మళ్ళీ పనులు చేయనందుకు ప్రతిపక్షంగా మేము ప్రశ్నిస్తే జీర్ణించుకోలేక మీరు పోయి మీ ఎమ్మెల్యే గారికి చెప్పి ఆ పనులు చేయించకుండా మళ్ళీ ప్రతిపక్షం పైన నిష్ఠూరంగా మాట్లాడము ఎంతవరకు భావ్యం అని మేము ఇక్కడున్న లోకల్ కాంగ్రెస్ నాయకుల్ని ఈ సందర్భంగా మేము వారిని అడుగుతున్నాం. మీకు నిజంగా చేయాలనే తపన ఉంటే, ఆరాటం ఉంటే మీరు తప్పుడు మార్గంలో అబద్ధాలు చెప్తుని ఓట్లు వేయించుకుంటారు. మేము ఎమ్మెల్యే మాకు ఓట్లు ఫుల్ వచ్చినాయి, ఎంపీకి మాకు ఓట్లు ఫుల్ వచ్చినాయి అని సంబరపడుతున్నారు కదా. మరి మీకు జనాలు ఓట్లు వేసింది కదా. మరి ఓట్లు వేసినప్పుడు జనాల సమస్యలు తీర్చాలా లేదా? మేము ఒకవేళ సమస్యలు లేకపోతే మాట్లాడుతున్నామా? మీరు ఆ రోడ్డు కంప్లీట్ చేస్తే మేమెందుకు మాట్లాడతాం? మీరు జనాలకు నీళ్ళు ఆపితే మేమెందుకు మాట్లాడతాం? మేము ఈ సమస్యలు ఉన్నాయి కాబట్టి బరాబర్ ప్రతిపక్షంగా మేము మాట్లాడతాము, నిలదీస్తాము. ఇది మా రైట్. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా, పౌరులుగా ఇది మా రైట్. దాన్ని జీర్ణించుకోలేక మీరు ఈ విషయాన్ని ఎమ్మెల్యే గారికి చెప్తారా, ఎంపీ గారికి చెప్తారా, మంత్రి గారికి చెప్తారా? మీరు సమస్య సాల్వ్ చేయండి, ప్రజలు మీకు జేజేలు పలుకుతారు. మీరు ఆడచేతగాక ప్రెస్ ముందర వచ్చి ఇష్టం వచ్చినట్టు అవాకులు చవాకులు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఒక ఆయన 4 కోట్ల అవినీతి జరుగుతుంది అని చెప్తున్నాడు. మళ్ళీ మీ గవర్నమెంటే ఉంది కదా, విచారణ చేయండి. ఎవడవుతున్నాడు? నిన్న మొన్నటి వరకు మీరే కదా మళ్ళీ పనులు చేయలేదా? మీరు పాలకవర్గంలో ఉన్నారు కదా, తీర్మానంలో మీ సంతకాలు లేవా? ఉట్టిగా మాట్లాడితే బాగుండదు. ఒక ఆయన 3.5 కోట్లు ఉన్నాయంటున్నాడు. మళ్ళీ 3.5 కోట్లు ఉంటే మళ్ళీ అభివృద్ధి జరగదా? అభివృద్ధి అనేది నిరంతరం జరిగే ప్రక్రియ కదా. ఇట్లా అనవసరంగా మీరు మాట్లాడి, ప్రెస్లో మాట్లాడి, ఆ ఫోటోలు చూసుకొని, మీరు వాట్సాప్ చూసుకొని సంబరపడితే ఇక్కడ ప్రజలు హర్షించరు. మీరు ఎమ్మెల్యే గారితో పోతారా, ఎంపీ గారితో పోతారా, మంత్రి గారితో పోతారా, ముఖ్యమంత్రి గారితో పోతారా? పోయి పెబ్బేర్ల అభివృద్ధి కోసం మేము ఏదైతే ఆరాటపడినామో, మేమైతే ఏదైతే ముందు పెట్టామో, అభివృద్ధి అనేది నిరంతరం జరిగే ప్రక్రియ. మా పీరియడ్లో ఉన్నకాడికి మేము చేసినాము. మా పీరియడ్ అయిపోయింది, మీరు చేయండి. 10 ఎకరాల స్థలాన్ని, కోట్లాది రూపాయల విలువైన 10 ఎకరాల స్టేడియం కోసం మేము స్థలాన్ని ఎంతో కష్టపడి తీసుకొచ్చినాం. అక్కడ మొత్తం టోటల్గా దాంట్లో అవుట్డోరు, ఇండోర్ గేమ్స్ కోసం, వాకింగ్ ట్రాక్ కోసం, స్విమ్మింగ్ పూల్ కోసం, ఓపెన్ జిమ్ కోసం మేము ఒక ఎస్టిమేట్స్ తయారు చేసి అప్పుడున్న గవర్నమెంట్లో 10 కోట్లు ప్రభుత్వానికి ప్రపోజల్ పంపించినాం. ఎందుకంటే ఇక్కడ వర్ధమాన క్రీడాకారులు ఉన్నారు, క్రీడలు అంటే ఇలా ఎక్కువ పడిచేస్తారు పెబ్బేరు పట్టణంలో కానీ చుట్టుపక్కల మండలంలో కానీ అని. వనపర్తి టౌన్లో ఉడకలేదు ఇంత పెద్ద ప్లేస్. అటువంటి ప్లేస్ను, విలువైన ప్లేస్ను కూడా ఆ రోజు మంత్రి గారు, ముఖ్యమంత్రి గారిని ఒప్పించి తీసుకురావడం జరిగింది. ఆ స్టేడియాన్ని మొత్తం లెవెల్ చేయడం జరిగింది. మరి దానికి నిధులు తెచ్చి డెవలప్ చేయమని చెప్పండి. మీరు ఎమ్మెల్యే గారికి తీసుకురండి. ఎందుకంటే మీకు మంచి అవకాశం ఉంది. స్పోర్ట్స్ చైర్మన్ మన జిల్లా ఆయనే ఉన్నాడు,
క్రీడా శాఖ మంత్రులు మన జిల్లాలోనే ఉన్నాడు, ప్రణాళిక సంఘం చైర్మన్ మన జిల్లాలోనే ఉన్నారు, ఇంతమంది ఉన్నారు కదా. మీరు స్టేడియం కోసము తీసుకురండి, ఒక 5 కోట్ల 10 కోట్ల, మేము 10 కోట్లు పంపించినాం, మీరు తీసుకురండి, డెవలప్ చేయండి. మేము అప్పుడు ఏదో గుడ్డి సెంచు నిలబడినట్టు చేయలే, ఒక ప్రణాళికబద్ధంగా చేసిన పెబ్బేరు మున్సిపాలిటీని ఇంటర్నల్ గా వార్డు డెవలప్ చేస్తూనే మెయిన్ రోడ్లు డెవలప్మెంట్ చేస్తూ మున్సిపల్ ఆదాయాన్ని కూడా ఎట్లాగా సమకూర్చుకోవాలనే దానిపైన షాపింగ్ కాంప్లెక్స్ కడుతూ భవిష్యత్తులో ఈ యొక్క కూరగాయల మార్కెట్ కానీ, ఫ్రూట్ మార్కెట్ కానీ, ఫిష్ మార్కెట్ కానీ మోడల్ గా ఉండాలి భవిష్యత్తుకు అనుగుణంగా అనే ఉద్దేశంతో 2 ఎకరాల 30 గుంటల స్థలం తీసుకొని ఈ రకంగా ముందుకెళ్ళినాం. ఇంకోటి పెబ్బేరు పట్టణంలో అతి ముఖ్యమైన కూడలి సుభాష్ చౌరస్తా తర్వాత అంబేద్కర్ పార్క్ కూడలి, అది కర్నూలుకు కొల్లాపూర్కు వనపర్తికి సెంటర్ పాయింట్, దాన్ని మనం డెవలప్ చేసినాం. ఈ రకంగా ఒక ప్రణాళికబద్ధంగా మేము ముందుకెళ్ళినాము. మిగిలిపోయిన పనులున్నాయి. గత ప్రభుత్వంలో 25 కోట్లు తీసుకొచ్చినాం. ఒక 20 కోట్లేమో ఫస్ట్ తీసుకొచ్చినాం టఫ్ ఐడిసి, మళ్ళీ 5 కోట్లు తీసుకొచ్చి సంత కోసం 3 కోట్లు తీసుకొచ్చినాం. మళ్ళీ ఇవన్నీ 25 కోట్లు పని ఇంకా ఆగిపోయింది. అప్పుడు జనరల్ ఫండ్ తోటి, టఫ్ ఐడిసి తోటి, మంత్రి గారి నిధులతోటి వివిధ పనులు చేయడం జరిగింది. ఇంకొకటి విచిత్రంగా ప్రణాళిక సంఘం చైర్మన్ గుండి ఏం చేసిండ్రు నిరంజన్ రెడ్డి గారు, తర్వాత మంత్రి గారి గుండి ఏం చేసిండ్రు అని కొందరు విడ్డూరంగా మాట్లాడుతున్నారు. అసలు మనకు అది కనిపిస్తలేదా? ఫిషరీస్ కాలేజీ తెలంగాణ జిల్లాలోనే మొట్టమొదటి ఫిషరీస్ కాలేజీ, మరి అది డెవలప్మెంట్ కాదా? విచిత్రంగా ఇప్పుడు మనం పాలిటెక్నిక్ కాలేజీ హాస్టల్ బిల్డింగ్ కట్టాం, అది ఇంతవరకు ప్రారంభోత్సవం లేదు, అది డెవలప్మెంట్ కాదా? ఇంకోటి జ్యోతిబాపులే స్కూలు మనతోటి కిరాయి దండ నడుస్తుంది, మనకి జూనియర్ కాలేజీ ఎక్కడో అల్లంపూర్లో ఉంది. మనం నిజంగా చేయాలనుకుంటే జ్యోతిరావు పూలే జూనియర్ కాలేజీ తీసుకొచ్చి పెబ్బేరులో కట్టండి, పెబ్బేరుకి తీసుకురండి. డిగ్రీ కాలేజీకి బిల్డింగ్ లేదు, స్థలం ఉంది 5 ఎకరాలు, డిగ్రీ కాలేజీకి నిధులు మంజూరు తీసుకురండి. ఇవన్నీ మీరు చేయకుండా, పెబ్బేరు అభివృద్ధిని మీరు కోరుకోకుండా ఎంతసేపు మీరు పైనుంచి కింది వరకు ఒకటే ముఖ్యమంత్రి విమర్శలే, మంత్రులు విమర్శలే, ఎమ్మెల్యేలు విమర్శలే, పొద్దున్నేసి మీరు టైం పాస్ చేసుకుంటున్నారు తప్ప అభివృద్ధి మీద మీరు దృష్టి పెడతలేరు. అభివృద్ధి ఎందుకు జరుగుతలేదు ప్రజల వైపున ఎవరైనా ప్రశ్నిస్తే వారి మీద మీరు ఎదురుదాడి చేస్తున్నారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. మేము చెప్తున్నాం, పెబ్బేరు పట్టణాన్ని భవిష్యత్తులో వనపర్తి టౌన్ తర్వాత ఎంతో ఫ్యూచర్ గల పెబ్బేరు పట్టణం రేపు భవిష్యత్తులో డీలిమిటేషన్ జరిగితే కాన్స్టిట్యున్సీస్, ఇది కాన్స్టిట్యున్సీ కావడానికి అన్ని స్కోప్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు డెవలప్ చేయండి. గతంలో మా మంత్రి గారు కూడా చెప్పారు, దీన్ని డెఫినెట్ గా కాన్స్టిట్యున్సీ డీలిమిటేషన్ జరిగితే దీన్ని కాన్స్టిట్యున్సీ కోసం మేము ఎఫర్ట్ పెడతామని చెప్పిండ్రు. సరే, మా ప్రభుత్వం పోయింది. ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు కూడా పలు సందర్భాల్లో ఈ విషయాన్ని చెప్పిండ్రు. ఇది కాన్స్టిట్యున్సీ కోసం మేము ఎఫర్ట్ పెడతామన్నారు, రెవెన్యూ డివిజన్ చేస్తామన్నారు, సైకిల్ ఆఫీస్ తెస్తామన్నారు. ఓకే, సంతోషం, తీసుకురండి. మీరు 30 పడకల ఆసుపత్రికి తెచ్చిండ్రు, మేము 100 పడకలు తెస్తామనుకున్నాం. సరే, అది కాలే. మా ప్రభుత్వం వచ్చింటే అది మేము ఎఫర్ట్ పెట్టాము, అది మధ్యలో ఆగిపోయింది. సరే, ప్రభుత్వం రాలేదు. ఇప్పుడు 30 పడకల ఆసుపత్రికి తెచ్చిండ్రు, సంతోషం. పని మొదలుపెట్టి కంప్లీట్ చేయండి. ఉద్దానం కదా, అభివృద్ధిని మేము ఆహ్వానిస్తాం. అదేవిధంగా ఫైనల్ లాస్ట్ ఇప్పుడు సంత ఉంది. సంత గురించి మీరు ఎలక్షన్లా గెలవడానికి ప్రధాన కారణం సంత. మన సంత నేను 3 నెలల్లో కంప్లీట్ చేస్తా, సమస్య పరిష్కారం చేస్తా అని అన్నారు కదా, మరి ఏమైంది? ఇప్పుడు ఏమో కోర్టు పరిధిలో ఉంది, కోర్టులో ఉంది కాబట్టి మేము ఏం చేయలేము అని అంటున్నారు కదా. మళ్ళీ అప్పుడు కూడా కోర్టులోనే ఉన్నాయి కదా. కోర్టులో ఉన్నదాన్ని వారి పేరు మీద పూజారుల పేరు మీద పట్టా వస్తే వాళ్ళతోటి మేము పూజారితోటి ఎండోమెంట్లతోటి మాకు సంబంధం లేదు. పెబ్బేరు పట్టణానికి సంత జరగడం కోసం స్థలం కావాలని ఆ రోజున్న పాలకవర్గం, అప్పుడున్న మంత్రి రేజిరెడ్డి సారే గారి మీద ఒత్తిడి పెట్టి మేము 16 ఎకరాలు తీసుకొచ్చినాం సంత కోసం. దాంట్లో ఫౌండేషన్ వేయడం కోసం కూడా 5 కోట్లు డెవలప్మెంట్ కోసం కూడా తీసుకొచ్చినాం. సరే, అది 12 ఎకరాల చిల్లర ఎంఆర్ఓ గారి పేరు మీద చేయించినాం.
తర్వాత 4 ఎకరాలు మళ్ళీ వాళ్ళతో పట్టదారులతో అడిగినాం, వాళ్ళు ఒప్పుకున్నారు. కానీ దురదృష్టం ఏంటంటే అప్పట్లో నోటిఫికేషన్ రావడం, ఎలక్షన్ జరగడం, గవర్నమెంట్ పోవడం, అది మీకు అవకాశం వచ్చింది. మీరు ఎంతసేపు సంత అవినీతి జరిగింది, సంతను అమ్ముకున్నారు, సంత పోయింది అన్నారు కదా. మరి ఎక్కడ పోయింది సంత? ఇప్పుడు మీరు 3 నెలలు చేస్తున్నారు, మరి 22 నెలలు అవుతుంది. ఎందుకు సంత వినా మీరు దృష్టి సాధిస్తలేరు? తీసుకురండి. మేము 16 ఎకరాలు అన్నాము కదా, మీరు 30 ఎకరాలు చేస్తున్నారు కదా, తీసుకురండి. సంతోషం. మీరు ఆ రోజు ఫస్ట్ మున్సిపల్ మీటింగ్కి మీరు వచ్చి నేను 30 ఎకరాలు 19 గుంటలు తీసుకొస్తా, తీర్మానం చేయండి ఏకగ్రీవంగా అని చెప్పారు. మేము 30 ఎకరాల 19 గుంటలు తీర్మానం చేసి మీకు తీర్మానం కూడా ఇచ్చినాం కదా, మీకు అడ్డే ముందు తీసుకురండి. మీరు సంతది 30 ఎకరాలు తీసుకొస్తే ప్రజలు హర్షిస్తారు. తీసుకురండి. ఆ సంతకి పెట్టాము 3 కోట్లను తీసుకొచ్చి మళ్ళీ దీనికి డైవర్ట్ చేయడం ఎందుకు? సంత ఇట్లా మీరు స్థలం చేస్తున్నారు కదా, దానికి ఇంకా అదనంగా నిధులు తీసుకొచ్చి సంత డెవలప్ చేయండి. ఇప్పుడు సంత లేనందువల్ల మున్సిపల్ ఆదాయాన్ని కోల్పోతుంది. సంవత్సరానికి 3.5-4 కోట్లు కోల్పోతుంది. ఈ లెక్కన చూస్తే 2 సంవత్సరాల్లో ఒక 8 కోట్ల రూపాయలు మున్సిపల్ ఆదాయం కోల్పోయింది, అభివృద్ధి ఆగిపోయింది. విచిత్రమైన పరిస్థితి. మున్సిపాలిటీలో ఆటో ఆగిపోతే, ట్రాక్టర్ ఆగిపోతే చేపించే నాతులు లేడు. కమిషన్ అడిగితే చేతులు ఎత్తేస్తున్నాడు. మరి మీరు ఇదే వనపర్తిలో ట్రాక్టర్లు ఇప్పిస్తున్నారు, ఆటోలు ఇప్పిస్తున్నారు, వనపర్తి మీద నిధులు చేస్తున్నారు. వనపర్తి రోడ్ వైడనింగ్ మార్నింగ్ వాక్ చేసి రోడ్ వైడనింగ్ మీరు పరిశీలిస్తున్నారు. ఎమ్మెల్యే గారు మరి పెబ్బేరు మీద ఎందుకు సీతగాను పెబ్బేరు ఎందుకు ఒకసారి కూడా మీరు మార్నింగ్ వాక్ చేయరు, సందర్శించరు, సమస్యల మీద దృష్టి సారించరు? మళ్ళీ పెబ్బేరు మున్సిపాలిటీలో మళ్ళీ ఆటోలు లేవు, ట్రాక్టర్లు లేవు, మళ్ళీ ఎందుకు అడగారు మీరు? అరే ఆర్ఓ ప్లాంట్స్ ఉన్నాయి. గతంలో ఆర్ఓ ప్లాంట్స్ చెడిపోతే కమిషన్ అడిగితే దిక్కు లేదు, నీళ్లు దాపే పరిస్థితి లేదు, నీళ్లు లేవు, శానిటేషన్ లేవు, లైటింగ్ మొన్న మొత్తుకోగా వేసిండు 9 నెలలకి. అరే దీని మీద అడిగితే మీరు చెయ్యరు. ప్రతిపక్షంగా మేము అడిగితే మా మీద ఎదురుదాడి చేయడం ఎంతవరకు సబబు? కాబట్టి మీరు ఇప్పటికైనా మీరు చేసే అన్ని డ్రామాలు విద్యులైన ప్రజలు, ప్రిపేర్ పడ్డ ప్రజలు గమనిస్తున్నారు. మీరు మాటలు తక్కువ చేసి పనులు ఎక్కువ చేస్తే మంచిది. మేము కూడా అభివృద్ధి కాముకులమే. ఈ వ్యవస్థలో ప్రజాస్వామ్యంలో పార్టీలు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ ఎవరైతే మంచి చేసిండ్రో అవి చరిత్రలో నిలిచిపోతాయి. మీరు కూడా ఆ రకంగా అభివృద్ధి చేయండి. అది మేము కూడా హర్షిస్తాం, సహకరిస్తాం. కానీ అనవసరంగా వ్యక్తుల మీద, పార్టీల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అది పద్ధతి కాదు. మీరు ఆ పద్ధతి మార్చుకోవాల్సిందిగా కాంగ్రెస్ నాయకులకు మేము కోరుతున్నాం. ఎస్పెషల్లీ మీడియా సోదరులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. నిన్న మాట్లాడినటువంటి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు డెవలప్మెంట్ ఏం చేయలేదు, డెవలప్మెంట్ శూన్యము, గత ప్రభుత్వంలో ఏం జరగనే లేదని చెప్పిండ్రు. డెవలప్మెంట్ అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటేనే డెవలప్మెంట్ అంటేనే కేసీఆర్ అంటేనే డెవలప్మెంట్. మనం కొట్లాడి పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో గ్రామాలను, మున్సిపాలిటీలను కాన్స్టిట్యున్సీలను చేసుకోవడం జరిగింది. అందులో భాగంగానే మన వనపర్తి పెబ్బేరు అభివృద్ధి ప్రదాత మన నీల నిరంజన్ రెడ్డి గారి కృషితోటి మన పెబ్బేరు మున్సిపాలిటీని ముందంజలో నింపడం జరిగింది. అందులో భాగంగానే మనము కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలో భాగంగానే టఫ్ఐడిసి కిందనే 20 కోట్లను నిధులను శాంక్షన్ చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే కన్స్ట్రక్షన్ ఆఫ్ డ్రైన్స్ బోత్ సైడ్ హైదరాబాద్ బైపాస్ టు కర్నూలు బైపాస్ వరకు 4 కోట్లు బోత్ సైడ్ డ్రైన్ మనం కేటాయించుకోవడం జరిగింది. అది వర్క్ కూడా అయిపోయిందని కూడా తెలియజేస్తున్నాను. కన్స్ట్రక్షన్ ఆఫ్ సిసి రోడ్స్ అండ్ డ్రైన్స్ 200 కోర్స్ అది కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇది కాదా డెవలప్మెంట్? ఇది డెవలప్మెంట్ చేసిన దాన్నే మేము చెప్తున్నాం. చేయని దాని గురించి కూడా మీరు చెప్తున్నారు. ఇంకా ఇదే కాకుండా బ్యూటిఫికేషన్ ఆఫ్ హైదరాబాద్ బైపాస్ టు కర్నూలు బైపాస్ 4 కిలోమీటర్లు 700 లక్షలు సిసి రోడ్స్ వరకు, అలాగే స్లాబ్ పెండింగ్, ఇంకా బీజేపీ క్యాంప్ లో ఉన్నటువంటి అండర్ ప్రోగ్రెస్ దాని గురించి కూడా మేము చెప్తున్నాం. కన్స్ట్రక్షన్ ఆఫ్ సెంట్రల్ మీడియం లైటింగ్ చెన్మిల్లా రోడ్డు, ఇది కూడా దీనికోసం కూడా కోటి రూపాయల నిధులను కూడా కేటాయించడం జరిగింది. అది కూడా చేయలేదు. ఇంకా కన్స్ట్రక్షన్ ఆఫ్ ఆర్సిసి స్టోమ్ వాటర్ డ్రైన్స్ అండ్ బోత్ సైడ్ డ్రైన్స్ సుభాష్ చౌరస్తా టు పీజేపీ కెనాల్, దీని గురించే మనం నిన్న మాట్లాడుకున్న దాని గురించి. ఇంతకుముందు దీని గురించి మనం పెబ్బే చౌరస్తాలో చాలాసార్లు ధర్నా కూడా చేయడం జరిగింది. మేము గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు, పాలక వర్గంలో ఉన్నప్పుడు కూడా
కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది, అలాగే ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్లడం కూడా జరిగింది. దాని గురించి మేము సంవత్సరం నుండి మేము పోరాడుతూ ధర్నా చేస్తూ ఉంటే లాస్ట్ 2024లో డిసెంబర్ 3 తారీఖు నాడు మేము పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ ముందర అందరూ పెద్ద మొత్తున ధర్నా చేసిన తర్వాతనే వాళ్ళు అక్కడ ఒక్క సైడ్ మాత్రం డ్రైన్ వేయడం జరిగింది. అది బోత్ సైడ్ డ్రైన్ కోసము 2,80,00,000 నిధులను కేటాయించడం జరిగింది. అలాగే బ్యూటిఫికేషన్ అనేసి కూడా మధ్యలో 1 కోటి రూపాయల నిధులను కూడా కేటాయించడం జరిగింది. ఇదంతా గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి నిధులను మాత్రమే. ఇప్పుడు కొత్తగా మనకు 1 సింగిల్ రూపాయి కూడా మన ఎమ్మెల్యే గారు మన పెబ్బేరు మున్సిపాలిటీకి ఇచ్చింది ఏం లేదు. అలాగే మన పిహెచ్సి ముందర అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా వనపర్తికి మన మాజీ సీఎం గారు కేసీఆర్ గారు రావడం జరిగింది. షాపింగ్ ఆఫీస్ కోసం 60 లక్షల నిధులను కూడా కేటాయించుకోవడం జరిగింది. దాన్ని మనం అప్పుడు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడే షాపింగ్ కాంప్లెక్స్ నిధులను కూడా కేటాయించడం జరిగింది. దాన్ని కట్టినము. మొన్ననే ఎమ్మెల్యే గారు కూడా దాన్ని ఓపెనింగ్ కూడా చేసిన, కానీ ఇంతవరకు దాన్ని టెండర్ చేసింది లేదు, దాన్ని వాడుకలోకి టెండర్ అయిపోయింది, వాడుకలోకి తీసుకొచ్చింది కూడా లేదు. అది గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసిన డెవలప్మెంటే కదా. ఇంకా ఇదే కాకుండా సబ్ సెంటర్ బి మన 12th వాళ్ళలో సబ్ సెంటర్ బిని కూడా దాన్ని కూడా కట్టినాము, దాన్ని కూడా వాడుకలోకి తీసుకొచ్చింది లేదు. ఎందుకోసం తీసుకురావట్లేదు? ఇదంతా అభివృద్ధి కదా. ఇదే కాకుండా మనం పెబ్బేరు పట్టణం అంటేనే వివిధ అవసరాల కోసం ప్రజలు మహిళలు పెద్ద ఎత్తున మన పెబ్బేరుకు నిత్యావసరాల కోసం వస్తుంటారు. అందులో దాన్ని దృష్టిలో పెట్టుకొని పబ్లిక్ టాయిలెట్లను కూడా మనం కేటాయించుకోవడం జరిగింది. ఇక్కడనే మన అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ అలాగే మన గ్రంథాలయంలో కానీ. అయితే ఇవి కూడా డెవలప్మెంట్ కోసమే కదా. ఇంకా ఇదే కాకుండా వెజ్ అండ్ నాన్ వెజ్ మనము ఈ కూరగాయలను మన రోడ్ల మీదనే అమ్ముకుంటున్నాం. దానివల్ల మన పిల్లలకు మనకు కానీ ఆరోగ్య దృష్ట్యా ఇబ్బంది అవుతుందని చెప్పేసి మన గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు ప్రతి మున్సిపాలిటీకి వెజ్ అండ్ నాన్ వెజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కూడా తీసుకురావడం జరిగింది. మనం మార్కెట్ యార్డ్లను అలాగే 2 కోట్ల నిధులతోటి దాన్ని కట్టడం జరుగుతుంది. దాన్ని కూడా ఎందుకు డెవలప్మెంట్ చేయట్లేదు? ఇంకా ఇదే కాకుండా మన ధోబీ ఘాట్ మోడర్న్ ధోబీ ఘాట్లు ఉండాలి ప్రతి మున్సిపాలిటీలో అనేసి అప్పుడున్నటువంటి పురపాలక శాఖ కేటీఆర్ గారు అన్ని మున్సిపాలిటీలో మోడర్న్ ధోబీ ఘాట్ల కోసం కూడా మనం ఇక్కడ 10th వాళ్ళ కూడా మనము స్థలాన్ని కూడా కేటాయించడం జరిగింది. దానికోసం నిధులను కూడా కేటాయించుకోవడం జరిగింది. దానికోసము 2 కోట్లను కూడా మోడర్న్ ధోబీ ఘాట్లు అంటే వాళ్ళకు రజకుల కోసము పెద్ద ఎత్తున వాళ్ళకి కావాల్సిన సామాగ్రి ఇవ్వడం కోసం అని అప్పట్లోనే 2 కోట్ల నిధులను మనమే కేటాయించాం మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే. ఇదంతా డెవలప్మెంట్ కదా. ఇదంతా మేము ఏమైనా ప్రజలకు తెలియకుండానే కళ్ళు కప్పైతే ఏం చేయట్లేదు కదా. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం వచ్చిన తర్వాతకి వచ్చి కూడా 23 నెలలు అవుతుంది. ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉంది. వాళ్ళు మేము మా ఉనికిని కోల్పోతామనేసి వాళ్ళు కావాలని ఇట్లా ప్రెస్ మీట్లు పెట్టి చెప్తున్నారు. కానీ గత ప్రభుత్వంలో చేసినటువంటి డెవలప్మెంటే కదా. ఇప్పుడు చేసింది ఏముంది? ఇప్పుడు చేసింది ఏం లేదు కదా. అలాగే మేము ఇల్లు కోల్పోయినటువంటి వాళ్ళకి గత ప్రభుత్వంలో ఉన్నప్పుడే డబల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా కేటాయించడం జరిగింది. వాళ్ళకి డబల్ బెడ్రూమ్ ఎవరైతే అవసరం లేదనుకుంటామో మన పీజేపీ కెనాల్ పక్కన మనకి ఇరిగేషన్ ల్యాండ్ ఉన్నాయి. అప్పుడు ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారిది కాబట్టి అప్పుడున్నటువంటి ఆ శాఖ మంత్రి గారు ఒప్పించడము, అలాగే మన నిరంజన్ రెడ్డి గారి కృషితో కూడా మనం అక్కడ స్థలాన్ని కూడా కేటాయించుకోవడం జరిగింది. దాన్ని మనము అప్పుడే కేటాయించుకున్నాము. కానీ వీళ్ళు కావాలనే అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది కుట్రపూరితంగా మోసపూరితం చేస్తే దాన్ని ఎక్కడైతే వీళ్ళకి ఈ పార్టీ వాళ్ళకు మంచి పేరు వస్తుందని చెప్పిండ్రో అప్పుడు వాళ్ళకి పట్టాలు ఇప్పించింది లేదు, అక్కడ స్థలాన్ని కూడా మనకి కేటాయించడం జరిగింది. కావాలనే ఆపిండ్రు. అప్పుడు మహారాష్ట్ర ఎలక్షన్ లో అక్కడ మార్కెట్ యార్డ్ లోకి వెళ్ళి ఎమ్మెల్యే గారు అక్కడ మీటింగ్ పెట్టిండ్రు. నేను మళ్ళీ వచ్చినట్టే ఇస్తానని చెప్పిండ్రు. ఇప్పటి వరకు ఇచ్చింది లేదు కదా. మరి ఎందుకు ఇవ్వట్లేదు? ఇక్కడ మనం బోత్ సైడ్ కోసము ట్రైన్ కోసము అనండి, కోల్ షిఫ్టింగ్ కోసము, కరెంట్ కోసము, బ్యూటిఫికేషన్ కోసం అన్ని మన గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి నిధులతోటే ఇప్పుడు వర్క్ నడిచినాయి తప్ప ఇప్పటి వరకు మనకు సింగిల్ రూపాయి వచ్చింది ఉడక లేదు. ఇదంతా ఎందుకు కావాలని ఆపుతున్నారు? కావాలనే ఆపుతున్నారు. గత ప్రభుత్వంలో వచ్చింది కాబట్టి కావాలని ఆపుతున్నారు. ఎక్కడైతే వీళ్ళకి మంచి పేరు వస్తుంది అనేసి కావాలని ఆపుతున్నారు. మేము గతంలో ఉన్నప్పుడు ఎన్ని ధర్నాలు చేసినాము. మేము ప్రజల కోసం ప్రజల కొరకు వెన్నంటే ఉంటాము. ఎంతకైనా పోరాడతామని కూడా తెలియజేస్తున్నాము. ఖచ్చితంగా అయ్యే వరకు కూడా చేస్తామని కూడా తెలియజేస్తున్నాము. స్లమ్ ఏరియాలకు ఏదైతే ఫస్ట్ వార్డు ఉందో అలాగే 5th, 6th వార్డు, 7th వార్డు ఏదైతే స్లమ్ ఏరియాస్ ఉన్నాయో వాటి కోసం మేము ప్రత్యేకంగా ఎక్కువ నిధులను కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ నిన్న కొంతమంది కౌన్సిలర్ గారు మాట్లాడిండ్రు.
ఆ వార్డులో మేము లైట్లు వేసినాము, పోల్స్ వేసినాము, సీసీ రోడ్స్ వేసినాము, సీసీ డ్రైన్స్ వేసినాము, అండర్ డ్రైన్స్ కూడా వేసినాము. ఇది గమనిస్తలేరు అనేసి తెలియజేస్తున్నాను. ఇప్పుడు వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు ఎన్ని నిధులు ఇచ్చిండ్రు, ఎన్ని సీసీ రోడ్స్ వేసిండ్రు, ఎన్ని లైట్స్ వేసిండ్రు, ఎక్కడ నీళ్ళు వస్తున్నాయి, ఎక్కడ డ్రైన్స్ వేసిండ్రు, ఇంకా ఏం వర్క్ స్టార్ట్ చేసిండ్రు. ఉట్టిగా వాళ్ళ ఉనికిని కాపాడుకోవడం కోసము వాళ్ళు ఏదో ఓపెనింగ్ చేసినారు, ప్రారంభోత్సవం చేసిన తప్ప ఇప్పటి వరకు ఏదైనా రూపాయి కానీ ఒక వర్క్ స్టార్ట్ చేసిండ్రా? గెలిచిన వెంటనే వచ్చిండ్రు, మేము బస్ స్టాండ్ చేస్తామన్నారు, ఇక్కడ 30 పడకల గది హాస్పిటల్ అన్నారు. మేము ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వంలోనే గౌరవ మాజీ మంత్రి గారు పిహెచ్సిలో ఒక కుష్టి వ్యాధి నివారణ దాని గురించి నిత్యావసర సరుకులను ఇవ్వడం జరిగింది. ఆ రోజే మనం మాజీ మంత్రి గారు 100 పడకల ఆసుపత్రి కోసము అప్పుడే చెప్పడం జరిగింది. మీడియా ముందరే అందరి ఎదురుగానే చెప్పడం జరిగింది. ఇది మనకు నిత్యావసర అంటే NH44 మనకు నేషనల్ హైవే ఉంది కాబట్టి మనకు 100 పడకల ఆసుపత్రి అయితేనే వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి వాళ్ళకు ఆపరేషన్ల కోసం కానివ్వండి అన్ని సౌకర్యాల కోసం 100 పడకల ముందు దృష్టి పెట్టుకొని 100 పడకల ఆసుపత్రి తెస్తామని చెప్పిండు. మన ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు తెస్తామని చెప్పింది. ఇంతవరకు ఎక్కడ ఉంది? వర్క్ స్టార్టే కాలేదు కదా, 2 సంవత్సరాలుగా వస్తుంది కదా, ఎందుకు చేయట్లేదు? చేయాలనే సుఖం మేము ప్రజల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 22 నెలలు అవుతుంది. ఇంతవరకు ఏం అభివృద్ధి చేశారో వాళ్ళకే విజ్ఞతకే వదిలేస్తున్నాము అంటున్నారు. మొన్న వాళ్ళ దగ్గర వాళ్ళే ఉన్నారు కదా. ఏం జరిగిందంటే మనం ఒక రోజు ఇండ్లు ఊడ్చుకోకపోతే, ఇంట్లో మనం చెత్త వేయకపోతే ఎలా ఉంటుందో మన వాడ అభివృద్ధి కూడా అట్లనే ఉంటుంది. మనము రోజు రోజు చేస్తేనే అన్ని అభివృద్ధి అవుతాయి. దోమలు అప్పుడున్నాయా ఇప్పుడు లేవా అంటే దోమలు ఎప్పటికీ ఉంటాయి. దోమలని మనం సృష్టించుకోలేదు, అవంతా అవే వస్తాయి. దోమల నుంచి ఎంత ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు వచ్చి చూడండి. ఇంతవరకు మేము దిగి సంవత్సరం కానిక వస్తుంది, ఇంతవరకు ఎలక్షన్స్ పెట్టలేదు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు మూసుకొని చూస్తుందా? ప్రజలు అన్ని గమనిస్తున్నారు. వాళ్ళ ఎంత చెత్త చెదారము లైట్స్ సరిగ్గా లేక ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో వాళ్ళని వచ్చి గలీలో తిరిగితే తెలుస్తుంది. వాళ్ళు ఏమి తిరగకుండా ఒక ప్రెస్ మీట్లో పెట్టి అప్పుడు లేదా అప్పుడు ఉన్నది. అప్పుడు మేము సమస్యను చాలా వరకు పరిష్కరించడం. ఇప్పుడు మీరు పరిష్కరిస్తారని ప్రజలు మీకు సానుకూలంగా స్పందించారు. మళ్ళీ ఇప్పుడు మీరు కూడా స్పందించాలి కదా. ఊకనే అంటే సరిపోదు. గల్లీలో తిరుగుకుంటూ ప్రజల మధ్యలో ఉండి తెలుసుకుంటే వాళ్ళ బాధలు ఏంటో తెలుస్తాయి. ఊకని అంటే సరిపోదు. ఒకసారి వాళ్ళు కూడా గల్లీలో పోటీ వచ్చి అన్ని వాళ్ళ సమస్యలు ఏదో తెలుసుకొని వాళ్ళని చేయాలని చూస్తున్నాము. వాళ్ళు ఇచ్చే హామీలు ఒక్కటి కూడా ఇంతవరకు నెరవేర్చినావో వాళ్ళకు వచ్చి ప్రజలను అడిగితే తెలుస్తుంది. ఇందిరమ్మ ఇండ్లు ఇస్తే ఎవరు నాయకులు ఉన్నారో వాళ్ళ నాయకుల వాళ్ళ కాడికే వాళ్ళ గల్లీ కాడికే 4-5 ఇండ్లు ఇచ్చారు. మొత్తం 3 ఇస్తే 11 మందికి ఇస్తే 4 రిటర్న్ ఇచ్చారు. 6 మందికి అదే వాళ్ళ గల్లీ వాళ్ళకే ఆ నాయకుడు ఇచ్చుకొని చేసుకోవడం తెలుస్తుంది. ప్రజలు కూడా గమనిస్తున్నారు. బట్ట వేసి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మీరే ఉన్న వాళ్ళకే ఇచ్చారు, మీకు తెలిసిన వాళ్ళకి ఇచ్చారు. మన మీ ఇందిరమ్మ ఇండ్లు ఎవరికి వచ్చినాయి, ఎవరెవరికి ఇచ్చారో మాకు కూడా ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు కూడా వచ్చి తెలుసుకోండి ఒకసారి గలిలో వచ్చి. అట్లాగే తొలం బంగారం అని ఆడపిల్ల పెళ్లికి తొలం బంగారం అని అది ఎక్కడ పోయింది, 2500 ఎక్కడ పోయినవి, అన్ని ఎక్కడ పోయినవి, ఎక్కడ ఏంటివి ఇచ్చిలో ఒక సన్న బియ్యము, కరెంటు బిల్లు 100 రూపాయలు ఫ్రీ పెట్టినావు. ఇంకేంది ఫ్రీ బస్సు మాకు ఏమి యూజ్ లేదు. కరెంటు బిల్లు కూడా మాకు ఏమి యూజ్ లేదు. 200 యూనిట్ దాకా డబల్ వేస్తున్నారు. ఏంటి ఇప్పటికి అందరికి ప్రజలకు అంతా తెలిసిపోతుంది మీ హామీలు అంటే ఏందో అభివృద్ధి చేసి చూపించి మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను. మన గల్లీలో చెత్త బండి కూడా మేము ఉన్నప్పుడు 4 చెత్త బండ్లు ఉండి ఇప్పుడు ఒక్కటే స్టేజ్కి వచ్చింది. మన చెత్త బండ్ల సంగతి ఏంది? చెత్తలు వేయలేక మహిళలు చాలా చెత్తను ఎక్కడంటే ఎక్కడ వేసి దోమలు అవన్నీ ఎట్లా వృద్ధి చెందుతున్నాయి వచ్చి చూడాలని కోరుకుంటున్నాను నేను. చెత్త బండి ఒకటే ఉండి 3 రోజులకు ఒకసారి, వారం రోజులకు ఒకసారి రావడం జరుగుతుంది. ఏందని అడిగితే మా దగ్గర లేవు అని అంటారు. మళ్ళీ ఎమ్మెల్యే గారు 15 కోట్లు నిధులు ఇచ్చారు, ఎక్కడ వెళ్ళినావో ఇప్పటి వరకు అర్థం కావట్లేదు మాకి. మరి ఎమ్మెల్యే గారు మళ్ళీ 15 కోట్లు ఇస్తే వాళ్ళు ఎంత అభివృద్ధి అవుతావో మేము కూడా చూస్తామని కోరుకుంటున్నాం. తెలియజేస్తూ ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ మిత్రులు ప్రెస్ క్లబ్లకు వచ్చి బీఆర్ఎస్ పార్టీ పైన, బీఆర్ఎస్ అధినాయకులైన మాజీ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారి పైన అవాకులు చెవాకులు మాట్లాడుతూ వాళ్ళు మాట్లాడే మాటలు వ్యక్తిగత దూషణలతో కూడుకొని ఉన్నాయి. మేము ఈ సందర్భంగా క్రమశిక్షణ గల పార్టీలో క్రమశిక్షణ గల పార్టీ కార్యకర్తగా వ్యక్తిగత దూషణకు పోకుండా గౌరవనీయులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు వారు
ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్గా, మాజీ మంత్రిగా వనపర్తి నియోజకవర్గానికి, పెబ్బేరు పట్టణానికి, పెబ్బేరు మండలానికి ఒక ప్రణాళికాబద్ధంగా వారు తయారు చేసుకొని ఈ పెబ్బేరు మండలాన్ని, పెబ్బేరు పట్టణాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. వారు ముఖ్యంగా వారు సాగునీరు, తాగునీరు, విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యత ఇస్తూ గ్రామాల్లో, మండలంలో ఉన్న అన్ని సమస్యలను అటెంప్ట్ చేయడం జరిగింది. పాత్రికేయ సోదరులు కూడా తెలుసు. కొన్ని చిన్న ఎగ్జాంపుల్, మనము పెబ్బేరు పట్టణం నుంచి చెర్మిల్ల దాటితే చేర్పల్ల వస్తుంది. చేర్పల్ల వాగు వస్తే చాలా భయంకరంగా ఉండే, అవతల దాటడానికి ఇబ్బందికరంగా ఉంటే దాన్ని కూడా బ్రిడ్జికి నిధులు తీసుకురావడం. బ్రిడ్జి అంటే మాకు ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉంటారో వాళ్ళకు 5 ఏళ్ళు మాత్రమే పాలన చేయడానికి ఉంటుంది. 5 ఏళ్ల కాలంలో వారికి అవకాశం వస్తే బ్రిడ్జికి నిధులు ఇవ్వడం. బ్రిడ్జి ఇన్కంప్లీట్గా ఉంటే ఈ బ్రిడ్జిలు కంప్లీట్ కాకపోవడం వల్ల చాలా ప్రాబ్లం అవుతుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ దానిపైన ఉద్యమం చేయడం జరిగింది. మరి చేర్పల దాటితే వెంకటాపూర్ చేర్పల మధ్యలో కూడా బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ కూడా అసంపూర్తిగానే ఉంది. దాన్ని కూడా పూర్తి చేయాలని చెప్పి ఉద్యమ పార్టీగా బీఆర్ఎస్ నాయకులందరూ కూడా ఉద్యమం చేయడం జరిగింది. మరి కొన్ని ఎగ్జాంపుల్ తీసుకుంటే వెంకటాపూర్ జానపేట మధ్యలో ఏదైతే వాగు ఉందో ఆ వాగు అంటే కాజువే అలుగు దాటడానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే వాటి కూడా నిధులు తీసుకురావడం, ఆ నిధులతో ఆ బ్రిడ్జ్ కంప్లీట్ చేయడం. అంతకుముందు ఎవరైనా రైతులు దాటాలన్నా బాటసార్లు ఎవరైనా వెళ్ళిపోవడం కానీ ఇబ్బంది ఉంటే కాళ్ళు జారిపడి కింద పడి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. మరి పెబ్బేరు మండలంలో పెబ్బేరు మండలానికి సంబంధించి తాగునీరు, సాగునీరు, విద్య, వైద్య రంగాలకు సంబంధించిన చాలా అంశాలను చాలా గ్రామాల అభివృద్ధి కూడా చేయడం జరిగింది. చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే మరి ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు మేము చాలా సంబరాలని అంటున్నారు. అంటే మండలానికి పెద్ద గ్రామమైన గుమ్మడానికి 100 ఇళ్ళు ఇవ్వడం జరిగింది. అటు వస్తే పాతపల్లిలో డబుల్ బెడ్రూమ్లు, తర్వాత గుణంలో డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడం జరిగింది. నువ్వు తూతూ మంత్రంగా ఊరికి 11-12 ఇండ్లు ఇచ్చి ఆ ఇండ్ల కూడా ఒక యాప్ పెట్టి బ్రిడ్జి బేస్మెంట్లు కంప్లీట్ కాకపోతే బేస్మెంట్ బిల్లు ఇస్తలేరు. కట్టుకున్న వారు కూడా బిల్లులు లేని దుర్మార్గమైన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మేము వ్యక్తిగత దృశ్యాలకు పోతలేము. ఆ రోజు నిరంజన్ రెడ్డి గారు ప్రణాళికబద్ధంగా మండలాన్ని ఒక ప్రణాళికబద్ధంగా తీసుకుని అభివృద్ధి చేయడం జరిగింది. ఈ రోజు మీరు వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఏవైతే ఎన్ఆర్ఎస్ ఫండ్స్ ఉన్నాయో ఆ ఫండ్స్ ద్వారానే మేము సీసీ రోడ్లు వేసినాం. మిమ్మల్ని మించిన సీసీ రోడ్లు ఆ రోజు నిరంజన్ రెడ్డి గారు ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైన్లు పూర్తి చేసిన ఘనత ఓన్లీ నిరంజన్ రెడ్డి గారికే ఉంది. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 23 సంవత్సరాలు 23 నెలలు అయినా 23 నెలల్లో ఈ మధ్యకాలంలో ఎస్సీ సబ్ ప్లాన్ అని కొన్ని నిధులు ఇవ్వడం జరిగింది. కనీసం ఎస్సీలకు సబ్ ప్లాన్ నిధులకు వచ్చిన నిధులు కూడా ఈ రోజు కూడా బిల్లు లేని దరిద్రమైన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. చేసిన కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ కాంట్రాక్టర్కు బిల్లు లేవు. ఏమన్నంటే గత ప్రభుత్వము అప్పులు చేసిపోయింది, మేము అప్పులు కడతా ఉన్నాం. మరి గత ప్రభుత్వం అప్పులు చేసింది 8 నెలలకు 10 సంవత్సరాల్లో మీరు చెప్తున్నారు 8 లక్షలు అంటున్నారు. కార్ నివేదిక ద్వారా 3,75,000 మాత్రమే అప్పు అని చెప్తున్నారు. 23 నెలల కాలంలో 3 లక్షల పైబడి అప్పు చేసిండ్రు. మేము అంటున్నమాట కాదు. మీ కాంగ్రెస్ ద్వారా ఎవరైతే నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఉన్నారో గ్రామంలోకి పోతే కనీసం 1 లక్ష రూపాయలు ఇయ్యలేని దరిద్రమైన పరిస్థితిలో మా ప్రభుత్వం ఉంది. మా ముఖ్యమంత్రి గారు ఉన్నారు. కనీసం 1 లక్ష రూపాయలు మంజూరు చేయలేని పరిస్థితిలో ఉండవచ్చే మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంటా ఉన్నారు. వాస్తవాలు తెలుసుకొని పత్రికలు చెప్తే సమంజసంగా ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ముఖ్యంగా ఆనాడు నిరంజన్ రెడ్డి గారు ప్రతి గ్రామంలో మన ఊరు మనబడి కార్యక్రమం పెట్టి కోట్ల రూపాయలు తీసుకురావడం, కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఆ పాఠశాలను కంప్లీట్ చేయడం జరిగింది. అంటే విద్యకు ప్రాధాన్యత ఇచ్చిండ్రు, వైద్యానికి ప్రాధాన్యత ఇచ్చిండ్రు, సామాజిక రంగానికి అవకాశం ఇచ్చిండు. కాబట్టి మీరు బట్టలు కాల్చి మీనేస్తే మీకు కూడా కర్రలు కాల్చి వాత పెట్టే రోజులు వస్తాయని చెప్పి సందర్భంగా కాంగ్రెస్ నాయకులను నేను సూటిగా అడుగుతాను. ఇంకొక విషయం, పెబ్బేరు పట్టణానికి సంబంధించి మీరు అడుగుతా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీలు పెబ్బేరు మండలం, పెబ్బేరు టౌన్ ఎవరు లేరు, పెబ్బేరు మండలం నుంచే వస్తా ఉంటారు. పార్టీ కార్యకర్తలు వారధిగా ఉంటాడు. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ సమస్య వాడతారు. మీరు అనుకుంటారు పెబ్బేరు పట్టణంలో రేపేదో మాకు మున్సిపాలిటీ ఎన్నికలు వస్తే మా పక్షాన ఉంటుందని పగటి కళలు కనకండి. ప్రజలు అన్ని కూడా చూస్తా ఉన్నారు. భవిష్యత్తులో మీకు కర్రగాల్చి వాత పెడతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ నియోజకవర్గ ప్రదాత సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు ఎల్లవేళలా పార్టీ కొరకు పనిచేస్తాడు, ప్రజల కొరకు పనిచేస్తాం, ప్రజల మధ్యలో ఉంటాం, ప్రతిపక్షంగా ఉండి ప్రశ్నిస్తాం, మెడలు ఉంచుతాం. మీరు ఏవైతే ఆ రోజు వాగ్దానం చేసినో వాగ్దానాలు నెరవేర్చే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ప్రజల కొరకు అండగా ఉంటుందో తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇస్తాను. ధన్యవాదాలు. మొన్న సోమవారం రోజు బీఆర్ఎస్ పట్టణం నుండి ఉమ్మడి మండలం నుండి పెబ్బేరులో నిధులు ఉండి అభివృద్ధి పనులు చేయకపోవడం బాధాకరమైన విషయమని
మేము పెబ్బేరు పట్టణంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించిన తర్వాత నిన్న కాంగ్రెస్ పార్టీ వారు ఈ ప్రెస్ క్లబ్లోనే ఒక ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ గౌరవనీయులు మాజీ మంత్రి వర్యులు గారు ఏమీ అభివృద్ధి చేయలేదు, ప్రస్తుత ఎమ్మెల్యే మేఘారెడ్డి గారే అభివృద్ధి పనులు చేశారని నిన్న కొంతమంది నాయకులు మాట్లాడారు. మేము సూటిగా ఒక 5-6 ప్రశ్నలు ఇస్తాం, దానికి వారు సమాధానం చెప్పాల్సిందిగా మేము కోరుతాం. గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సార్ గారు ఒక దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు. ఎందుకంటే ఎలక్షన్ కంటే ముందు పెబ్బేరు నుండి వనపర్తికి పోయే రోడ్డు వెడల్పును ఓట్ల కోసం చాలామంది నాయకులు ఎమ్మెల్యే కావాలను, ఎంపీ కావాలను, ఇంకోటి కావాలను వాళ్ళ లబ్ధి కోసం రోడ్డు పనులు ఇస్తారనే కానీ అదేవిధంగా మనకు డబుల్ బెడ్రూమ్లు కానీ కేటాయించడం చేయలేదు, సాహసం చేయలేదు. నేను ఓటమి పాలైనా సరే భవిష్యత్ తరాలకు ప్రజలకు ఇబ్బంది కలగకూడదనే ముఖ్య ఉద్దేశంతోనే ఈరోజు పెబ్బేరు పట్టణంలో పెబ్బేరు నుండి వనపర్తికి పోయే రోడ్డు వెడల్పును పెంచి ఓట్లు వచ్చినా సరే రాకపోయినా సరే రేపు భవిష్యత్తులో ప్రజలు ఇబ్బంది పడిన ముఖ్య ఉద్దేశంతోనే ఈ రోడ్డు వెడల్పు కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా ఆ ఇల్లు కోల్పోయిన పేద ప్రజలకు కానీ ఆ ఇల్లు కోల్పోయిన లబ్ధిదారులకు కానీ దాదాపు 204 ఇండ్లు NH-44 ప్రక్కన ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ డబుల్ బెడ్రూమ్లు కేటాయించడం జరిగింది. ఈ డబుల్ బెడ్రూమ్లు కూడా కొద్ది మందికి దాదాపు 150 మందికి ఈ లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. మిగతా 64 ఇంకా మిగిలి ఉన్నాయి. ఆ మిగిలినవి కూడా ఇండ్లు కోల్పోయిన లబ్ధిదారులకు వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ లబ్ధిదారులు ఒకవేళ డబుల్ బెడ్రూమ్ కాదనుకున్నా కూడా 6.5 ఎకరాలు ఈరోజు విలేకరణ కాలం నుండి వనపర్తికి పోయే రోడ్లో 6.5 ఎకరాల స్థలం గౌరవనీయులు మాజీ మంత్రి వర్యులు గారు కేటాయించడం జరిగింది. ఈ లబ్ధిదారులు ఒకవేళ డబుల్ బెడ్రూమ్ వద్దనుకున్నా 6.5 ఎకరాలు కేటాయించింది గౌరవనీయులు మాజీ మంత్రి వర్యులు సింగిరెడ్డి నిరంజన్ గారి సంగతి వారు గుర్తెరగాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఇంకొక విషయం, డెవలప్మెంట్ నిరంజన్ రెడ్డి సార్ గారు చేయలేదంటారు. మీరు 30 పడకల గది తెచ్చి ఈ పెబ్బేరు మండలంలో ఈ ఉమ్మడి మండలంలో మరి అదేవిధంగా ఈ పెబ్బేరు పట్టణంలో చాలా మంది ప్రజలు ఇబ్బంది కలుగుతూ ఉంది. ఈ 30 పడకల గది సరిపోదని గౌరవనీయులు మాజీ మంత్రి వారి గారు ఈ పెబ్బేరుకు 100 పడకల గది అయితేనే సరిపోతుంది, దయచేసి మీరు 30 పడకల గది మనకు వద్దు, రేపు తక్షణం మనం అధికారంలోకి వచ్చిన వెంబడే 100 పడకల గది కేటాయించే బాధ్యత నాదని ఆ రోజు మాకు ఇక్కడ ఇదే గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక ప్రోగ్రాంలో చెప్పడం జరిగింది. ఖచ్చితంగా 100 పడకల గది ఏర్పాటు చేసే బాధ్యత నేను, ఎందుకంటే గౌరవనీయులు మాజీ మంత్రి వర్యులు గారు కేసీఆర్ గారికి మాజీ ముఖ్యమంత్రికి ఉడిభుజం లాంటి వాడు. ఈ వనపర్తి నియోజకవర్గానికి ఒక వైద్య కళాశాల, ఒక నర్సింగ్ కళాశాల, ఒక ఇంజనీరింగ్ కళాశాల, ఒక ఫిషరీస్ కళాశాల, ఒక క్రీడా మైదానాన్ని ఇంత సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటే ఒక 30 పడకల గది తేలేని చేతకాంతనం నిరంజన్ రెడ్డి సార్ గారికి లేదని మేము ఈ పత్రికా ముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాము. 30 పడకల గది సరిపోదనే విషయంతోనే సారు మాకు ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు 100 పడకల గది అయితేనే ఈ పెబ్బేరు మండలానికి సరిపోతుంది. ఈ పెబ్బేరు మండలం చాలా పెద్దది, అదేవిధంగా శ్రీరంగాపురం మండలం కూడా ఉంది, దానికి అనుగుణంగానే మనం చేసుకుందామనే సంగతి నిరంజన్ సార్ గారు చెప్పారు. ఇంకొక విషయం మాట్లాడింది మీరు కొద్దిమంది, ఈ ప్రోగ్రాము మీ ధర్నా చేసిన కార్యక్రమం మా లీడర్లు మా మున్సిపాలిటీ వాళ్ళు ఎవరు మీకు లీక్ చేయడం వల్ల మీరు నిన్న ఈ సోమవారం రోజు ఈ ప్రోగ్రాం పెట్టినని ఒక నాయకుడు మాట్లాడింది. అది మీరు పెడితే మీ ప్రోగ్రాం చూసుకుంటా మీ కాంగ్రెస్ పోస్టులు చూసుకుంటుండడానికి మాకేం పనిపాట లేని వ్యక్తులం కాదు. మేము ఒకటే సూటిగా అడుగుతున్నాం, మేము ఈ ప్రోగ్రాం చేయాలనే సంగతి గత సంవత్సరం డిసెంబర్ 3లోనో 5వ తారీఖు రోజు మేము ఒక ప్రోగ్రాం చేయడం జరిగింది పోలీస్ స్టేషన్ ముందర. ఆ ప్రోగ్రాం చేసిన తర్వాతనే ఒక సైడ్ రోడ్డు వేయడం జరిగింది. దాని తర్వాత మేము మళ్ళీ కూడా మా కార్యాచరణ ప్రకారం మేము ఈ ప్రోగ్రాం చేయాలని దాదాపు 5-6 నెలల నుంచి అనుకుంటూనే ఉన్నాం, రోజు మాట్లాడుకుంటూనే ఉన్నాం.
మా దగ్గర ఉన్న వాళ్ళే ఎవరో ఒక దగ్గర తెలుసో తెలియకనో ఇట్లా మాట్లాడుకుంటప్పుడు మీ వాళ్ళే విని కావాలని ఉద్దేశపూర్వకంగానే 29 తారీఖు రోజు మేము పెద్ద ఎత్తున ఈ పెబ్బేరు నుంచి మునపర్తి రోడ్డు కార్యక్రమం చేస్తున్నారు. అది పొరపాటు. మీ కార్యక్రమాలు చూసేంత ఓపిక మాకు లేదు, మా పనులే మాకు మస్తున్నాయి. అది కూడా మీరు దయచేసి ఇంకొక విషయం మాట్లాడింది. మీరు మీ పార్టీ నాయకులే వనపర్తి రోడ్డు నుంచి పెబ్బేరుకు వచ్చే రోడ్లో మార్గ మధ్యలో ఇబ్బంది కలిగిస్తున్నారు, ఇంకా ఇల్లు తొలగించలేదని. మేము తొలగించే మా పార్టీ నాయకులు ఒకరు ఉండొచ్చు. ఇప్పుడు ఉదాహరణకు పుల్లారెడ్డి మామ వాళ్ళ కూతురు ఇక్కడే కింద ఒక ఇల్లు ఉంది. ఆ ఇంటి దగ్గరికి అంతకుముందున పాలకవర్గం వాళ్ళందరూ వెళ్ళి ఆమెకు నచ్చ చెప్పి డబల్ బెడ్రూమ్ కానీ లేకపోతే మీకు ఇదే కాలనీ పక్కన ఉన్నటువంటి ఇళ్ల పట్టా కానీ మీకు ఇస్తామని చెప్పారు, కానీ ఆమె తొలగించలేదు. ఇంకొకటి మీ మేఘారెడ్డి గారు, మీ తూడి మేఘారెడ్డి, మీ ఎమ్మెల్యే గారే వాళ్ళు స్వయాన వాళ్ళ ఇంటికి వెళ్ళింది తొలగించమని, మళ్ళీ అప్పుడు కూడా తొలగించలేదు. ఆమె మా పార్టీయా? మేము సూటి ఆడుతున్నాం. ఆమె మా పార్టీయా? లేకపోతే డీలర్ సార్ ఏదైనా ఉన్నాడు, ఆయన మా పార్టీయా? ఎప్పుడైనా మా పార్టీలో ప్రోగ్రాంలో పాల్గొన్నాడా? మీరు ఈ విధంగా మాట్లాడుకుంటూ పోతే చాలా బాధాకరమైన విషయాలు ఉన్నాయి. మీరు దయచేసి ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు మమ్మల్ని వద్దనుకోనే మిమ్మల్ని గెలిపించారు. మీరు ప్రజలకు ఏం చేయాలని ఆలోచన చేయండి, కానీ ఈ గడిబొల్లి మాటలు చెప్పి ఇప్పటిదాకా మీరు ఈ 6 గ్యారెంటీలు అమలు చేయలేక, ఇప్పటిదాకా మీరు స్థానిక పోలేక చేతగాక బీసీ కమిషన్ ఒకటి ఏర్పాటు చేసి 42% అని పాపం అమాయకమైనటువంటి ప్రజలను మోసం చేసుకుంటూ ఈ మోసపూరిత మాటలు చెప్పుకుంటూ తిరగడమే తప్ప మీరు ఇంకొక విషయం ఏం లేదు. ఈ పెబ్బేరు నియోజకవర్గానికి గౌరవనీయులు మాజీ మంత్రి వర్యులు గారు 10 ఎకరాల స్థలాన్ని క్రీడా మైదానానికి కేటాయించారు. అది అభివృద్ధి కాదా? ఒడ్డర సంఘానికి 5 లక్షలు, కమ్యూనిటీ హాల్కి 5 లక్షలు కేటాయించింది, అది అభివృద్ధి కాదా? రజక సంఘానికి 5 లక్షలు కేటాయించడం జరిగింది, అది అభివృద్ధి కాదా? గౌడ సంఘానికి 10 లక్షలు శాంక్షన్ చేయడింది, అది అభివృద్ధి కాదా? ఏం అభివృద్ధి చేయలేదు. అభివృద్ధి చేయండి మీరు చెప్పండి, అభివృద్ధి ఏం చేయలేదో చెప్పండి. అది మాట్లాడాలి, కానీ ఏదో చేతగానితనం మాటలు మాట్లాడి మేము చెప్తేనే మీరు ప్రెస్ మీట్ పెట్టిన, మీరు పెడితేనే మీరు రేపు ధర్నాలు కూర్చున్నారు అనేది చాలా పొరపాటు. మీ కార్యక్రమాలు చూసేంత ఓపిక, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, మీ కార్యక్రమాలు చూసేంత ఓపిక లేదు. దయచేసి ఇటువంటి చిల్లర మాటలు మాట్లాడొద్దని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. ఈరోజు ప్రెస్ క్లబ్లో పెట్టినటువంటి ప్రెస్ ఏమనగా, నిన్న కాంగ్రెస్ నాయకులు లేనిపోని అవాకులు చెవాకులు, వాళ్ళు చేసింది శూన్యం, మేమే మొత్తం చేసినాం పొడిచినామని చెప్పారు, గొప్ప గొప్ప మాటలు చెప్పారు. నేను వాళ్ళను ఒకటే అడుగుతున్నా, మీరు వచ్చి, మీ ప్రభుత్వం వచ్చి, మీ ఎమ్మెల్యే వచ్చి 22 నెలలు అయితే 23 నెలలు నడుస్తుంది. మీరు పెబ్బేరుకు ఎన్ని నిధులు తీసుకొచ్చారు, ఎక్కడెక్కడ ఏ సీసీ రోడ్లు వేసిండ్రు, ఎక్కడెక్కడ ఏ మోడీలు కట్టిండ్రు, ఎక్కడెక్కడ ఏం చేసిండ్రు అనేది ఒకసారి మీరు ఏం చెప్పకుండా మేము ఇది చేసినాం అది చేసినాం, రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు 1000 కోట్లు వచ్చినాయి, ఇంకో మంత్రి వచ్చినప్పుడు 400 కోట్లు వచ్చినాయి, ఇంకో ఆయన వచ్చినప్పుడు 1000 కోట్లు వచ్చినాయని చెప్పి అన్ని ఒక మాట చెప్పేళ్ళు. కానీ మీరు చేసింది పెద్దగా చేసింది మాత్రం శూన్యం. మీరు ఏం చేసింది లేదు. కాకపోతే ఒక వచ్చినా గప్పాలు కొట్టడం, మీరు ప్రెస్లా మాట్లాడి సోషల్ మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. ఎట్లా ఉంటుందంటే ఒకటి సినిమాలో ఒకటి జోక్ ఉంటుంది, తనకెళ్ళ పడిన ఒక మేకను పట్టుకొస్తుంటాడు. మేకను పట్టుకొస్తుంటే ఒక ఆయన ఉండి, అయ్యా ఇక్కడ మేకను పట్టుకోపోతున్నావు అంటే, ఇది మాట్లాడుతుంది, ఇది మాట్లాడుతుంది అని చెప్పి చెప్తే ఆయన ఉండి ఏం మాట్లాడి అంటే, ఎప్పుడైనా తర్వాత ఏ నెల వస్తుంది అంటే మే నెల వస్తుంది అని చెప్పి అంటాడు. మాట్లాడి అంటే ఆ మేక మే నడుస్తుంది, అట్లా చూసావా మేక మాట్లాడిందా అని చెప్పి అంటాడు. అంటే అక్కడ మేఘాలంటే ఒక మేక, మీరేమో మేఘాలు, ఇక్కడ అక్కడ ఒక మేక అక్కడ నడిస్తే ఇక్కడ మీరు నడుస్తారు. మీరు చెప్పి పేరు చేసింది శూన్యం, ఏం చేసింది లేదు. మీరే ఇప్పుడైనా సరే మీరు ఒకవేళ మీకు చేతనైతే మీరు ఏదైతే ఇదే విలేకరుల మధ్యన మనం అంతా ఉంటే ఒక డిబేట్ పెట్టుకుందాం. ఒక పక్క మీరు ఉందో, ఒక పక్క మేము ఉంటాం, మధ్యన విలేకరులు ఉంటారు. మీరు చేసిన అభివృద్ధి ఏందో, మేము చేసిన అభివృద్ధి ఏందో ప్రజలకు ఇచ్చినట్టు మనం చర్చా వేదికలో పాల్గొందాం. మీకు సాధ్యమైతే దమ్ముంటే, ఈ సవాల్ నేను సవాల్ ఇస్తున్నా, మీకు దమ్ముంటే మీరు ఒక డేట్ టైం చెప్పండి. మీ చేత కాకపోతే మేము చెప్పమంటే మేము అదే విలేకరుల సమక్షంలో మేము డేటు సమయం మేము చెప్తాం, మీరు రానికి సిద్ధంగా ఉన్నారా చెప్పండి.